అమిత్ షా ఒక రకంగా అదృష్టవంతుడే. ఎక్కడైతే క్రిందటిసారి ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటిది అమిత్ షా అయినా మోడీ అయినా గతంలో నల్ల బెలూన్లు ఎగరేయించుకున్న చోటనే మొన్న ఘనస్వాగతం లభింపజేసుకుంది నరేంద్ర మోడీ. అయితే అమిత్ షా ఇప్పుడు క్రిందటిసారి అప్పట్లో అమిత్ షా వచ్చినప్పుడే కదా రాళ్ళు చెప్పులు వేయడం తిరుపతిలో జరిగినటువంటి సంఘటన. ఈ దఫా ఎన్డీఆర్ఎఫ్కి సంబంధించినటువంటి కార్యాలయ ప్రారంభోత్సవం సందర్భంగా ఆయనకి ఘన స్వాగతం లభించింది. పూలు చల్లుతూ ఆయనకి స్వాగతం పలికినటువంటిది. అట్లాగే వివిధ కార్యక్రమాలు పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర నాయకులతో మాట్లాడటం, సుదీర్ఘ సమయం వెచ్చించడం అన్నటువంటి జరిగింది. అదే ప్రాంతంలో ఘన స్వాగతం లభించడం అన్నటువంటిది అక్కడే ఇది తిరుపతిలో పోయినటువంటి పరువు నాయక అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో వచ్చినప్పుడు అప్పుడు ఆయన వెంటాడితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఘన స్వాగతం లభించింది ఆయనకి.